ప్రస్తుతం ఉన్నటువంటిది ఒక పెద్ద సంక్షోభ కాలమని, విప్లవోద్యమం మీద ఫ్యాసిస్ట్ పాలక వర్గాలు విపరీతంగా దాడి చేస్తూ 2026 కల్లా దాన్ని రూపం వేపేస్తామని చెప్పి చెప్తున్నటువంటి కాలం. అనేక రంగాల్లో ఉండేటువంటి విప్లవ శక్తులు, అభ్యుదయ శక్తులు ఒక పక్క వెనుకంజ వేస్తున్నటువంటి కాలంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవోద్యమం మీద పాలకవర్గాలు చేసేటువంటి దాడి మాత్రమే కాకుండా మరొక పక్క దాన్ని బలహీనపరచడానికి వచ్చేటువంటి వివిధ రకాల అస్తిత్వవాద ధోరణులు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి ఒక చర్చని చేయాలన్నప్పుడే చాలా సున్నితమైనటువంటి విషయంగా ఇది మనకి కనిపిస్తూ ఉంది. వాస్తవం కూడాను. మరొక పక్క రాడికల్ విద్యార్థి సంఘం లేదా విప్లవ విద్యార్థి ఉద్యమం కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి మాట అది మాట్లాడడానికి కూడా ఆ రాడికల్ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి చారిత్రక పాత్రని, దాని యొక్క గొప్పతనాన్ని తగ్గించిన విధంగా కూడా అనిపిస్తూ ఉంది దానికి లిమిట్ చేయడం అంటే. ఈ రోజున ఏదైతే పునాది వర్గాలు, పునాది కులాలు అంటూ ఉన్నామో మొదటి నుంచి కూడా ఈ విప్లవోద్యమానికి ఆయువు పట్టు అవన్నీ కూడా అటువంటి వర్గాల నుంచి విప్లవోద్యమాన్ని దూరం చేయడానికి పాలక వర్గాలు ఒకవైపు నుంచి కుట్ర పన్నుతూ ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగానే ఈ అస్తిత్వవాదం అనేది వికృత ధోరణికి వెళ్ళిపోయేసి ఒక ఆర్గ్యుమెంట్ బలంగా తీసుకొచ్చింది. అదేమిటంటే మొదటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమం దళితుల్ని ఎక్కడో పెట్టింది, అట్లాగే ఈ విప్లవోద్యమం అనబడేటువంటిది కూడా అనేక మంది మేధావులుగా రావాల్సినటువంటి దళిత కులాల నుంచి అటువంటి వాళ్ళందరినీ కూడా అడవి బాట పట్టించి వాళ్ళకంటూ నాయకత్వాన్ని లేకుండా చేసింది. ఇది కూడా ఒక రకమైన అగ్రకుల కుట్ర అనేటువంటి మాటలు కూడా వచ్చాయి. ఈ సంగతి మీ అందరికీ కూడా తెలుసు. 1991, 92 ప్రాంతాలు అనుకుంటాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పాలక వర్గాలు భారతరత్న అనేటువంటి అవార్డు ఇచ్చి ఆయనలో అంతవరకు ఉన్నటువంటి విప్లవకర తత్వాన్ని కూడా చంపి పాలక వర్గాలు తమ హక్కున పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం పాలక వర్గాలు అంబేద్కర్ని హైజాక్ చేసేసి ఆయన పేరుని పూర్తిగా జపిస్తూ మరొక పక్క విప్లవోద్యమానికి పోటీగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి ఈ రకమైనటువంటి తేడా ఏమీ లేదు అన్న సంగతి మనకి రాడికల్ విద్యార్థి సంఘం యొక్క ఆచరణలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైన అది వర్గ పోరాటంలో ముందుకు పోలేక ఎన్నికల పోరాటంగా మిగిలిపోయినా 1967, 68 ప్రాంతాల్లో తిరిగి విప్లవోద్యమం దేశం మొత్తం విపరీతంగా వ్యాపించి పునాది వర్గాల మొత్తాన్ని కదిలించినటువంటి పరిస్థితి మన ముందుంది. శ్రీకాకుళం, నక్సల్బరీ ప్రాంతాల్లో ఎవరు ఉద్యమాన్ని ప్రారంభించింది? ఈ పునాది వర్గాలే. రాడికల్ విద్యార్థి సంఘం ప్రారంభమైన తర్వాత అది కేవలం ఒక కులం విషయంలోనే కాదు, సాంస్కృతిక విప్లవం ఏదైతే చైనా నుంచి వచ్చిందో ఆ స్పిరిట్తో కుల, లింగ, ప్రాంతీయ భేదాలు అన్నిటి విషయంలో కూడా రాడికల్ విద్యార్థం ఒక సమగ్రమైనటువంటి ధోరణిని ప్రదర్శించింది. దానికి ఉదాహరణగా ఇక్కడున్నటువంటి మీ అందరి జీవితాలు, మా అందరి జీవితాలు కూడా మన ముందున్నాయి. రాడికల్ విద్యార్థి సంఘం ప్రారంభమైన తర్వాత అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఏ వర్గాల్లో ప్రారంభమైంది, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ వర్గ పొందికలో ఉన్నటువంటి వాళ్ళు. కులం అనేది కేవలం కొందరికి సంబంధించిన అంశమేనా, సమాజానికి మొత్తానికి సంబంధించిన అంశమా? ఈ విషయాన్ని రాడికల్ విద్యార్థి సంఘం ఎదుర్కొన్నదిగా మరి ఎవరు చేయలేదు. ఈ రోజుకి కూడా మనం ఎంత బలంగా చెప్పొచ్చంటే విప్లవోద్యమం కులం విషయంలో
నిమ్న కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళ విషయంలో కానివ్వండి, దళిత కులాల విషయంలో కానివ్వండి, అది చూపించినటువంటి తెగువ ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చూపించలేదు. ముఖ్యంగా రాడికల్ విద్యార్థి సంఘంలో వచ్చినటువంటి విద్యార్థులు రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు. అయితే వీటన్నిటికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాడికల్ విద్యార్థి సంఘం ప్రారంభం కావడానికి అదే పీరియడ్లో కేఎస్ రాసిన వ్యవసాయ విప్లవం అనే డాక్యుమెంట్ గురించి పాణి గారు అందరికీ మాట్లాడున్నారు. అప్పటికే అవగాహన అందరిలో ఉంది. గ్రామాలకు తరలండి అనేటువంటి దాంట్లోనే ఎక్కడికి పోవాలి, గ్రామాలకు పోతే దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసేటువంటి సర్క్యులర్స్ ఉన్నాయి వరుసగా. అవన్నీ కూడా మన గ్రూపులో కూడా పెట్టున్నాం. 78లో వచ్చిన సర్క్యులర్ ఏమిటి, రాడికల్ విద్యార్థి సంఘం నుంచి వచ్చిన సర్క్యులర్. అలాగే 79, 80, 81 వరుసగా కొన్ని సర్క్యులర్స్ ఉన్నాయి. ఆ సర్క్యులర్స్ మొత్తంలో కూడా పూసలో దారంలాగా ఒకే విషయం ఉంటుంది. మనం ముందు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పోవలసింది దళిత కులాల్లోకి మాత్రమే. మనం నేరుగా మాలవాడ, మాదిగాడ, అట్లాగే మా ప్రాంతంలో యానాది, అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి నెల్లూరులో యానాది కులం ఉంది, ట్రైబల్స్. అక్కడికి అంటే వీటిలోకి మాత్రమే మనం పోవాలి, అక్కడ మాత్రమే అన్నం తినాలి, అక్కడ మాత్రం వాళ్ళతోనే గడిపి ఆ తర్వాత ఊరు మొత్తానికి సంబంధించినటువంటి వర్గ పరిశీలన మనం చేయాలి. ఇది జరిగింది. దాదాపు వందలాది ఆర్ఎస్సీ యూనిట్స్ గ్రామాల తల్లి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ముందుగా సమావేశంలో మాట్లాడుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. ఒక్కొక్కరు వర్క్ డివిజన్, పని విభజన. ఒకరు ఉపన్యాసం ఇవ్వాలి, కొందరు పాటలు పాడాలి, కొంతమంది ఆ గ్రామాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సేకరించాలి, ఆ మొత్తాన్ని రిపోర్టింగ్ ఒకటి చేయాలి. సాయంత్రం అందరూ కూడా ఆ టీం మొత్తం కూర్చున్న తర్వాత ఎవరెవరు ఏమేం చేశారు, ఎంత సమాచారం మనకు వచ్చింది, ఆ మొత్తాన్ని కూడా దాన్ని సంక్షిప్తంగా రిపోర్ట్ తయారు చేసి దాన్ని తర్వాత నాయకత్వానికి సబ్మిట్ చేయాలి. ఈ మొత్తంలో కూడా ఎవరి మీద మనం కేంద్రీకరించాలన్నప్పుడు గ్రామాలకు మొదటగా వెళ్ళేది మాదిగళ్ళకే. సరే, దానికి తోపాటు ఇందాక మిత్రులు చెప్పారు, ఆర్ఎస్యు జన్నాట్య మండలి కలగలిసిపోయి ఉన్నాయి. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. అవి రెండు కలగలిసిపోయి ఉన్నాయి. జన్నాట్య మండలి పాటలు కనుక ఒక్కసారి మనం కనుక చూస్తే మొత్తంలో అనేక పాటలు ఏ కులం గురించి అయినా కానీ జన్నాట్య మండలి లేకుండా లేదు. ప్రతి కులం గురించి పాట ఉంది. మాదిగ, మాల, చాకలి, గౌడ, నేతన్న, ప్రతి దానికి సంబంధించిన పాట ఉంది. అంతేకాదు ప్రతి పనికి సంబంధించి పాకీ పని దగ్గర నుంచి గ్యాంగ్ మ్యాన్ అన్ని వృత్తులకు సంబంధించినటువంటి పాటలు జనాట్య పాటలు ఉన్నాయి. ఆంధ్రదేశంలోనే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రజా జీవితం మొత్తాన్ని కూడా స్పృశించినటువంటి ఇటువంటి విద్యార్థి సంఘం కానీ, ఇటువంటి కళా బృందం కానీ ఇంకా ఉండదు. అంతేకాదు రాడికల్ విద్యార్థి సంఘంలో మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, కులం అనేది కొందరికి సంబంధించిన అంశమేనా, అందరికి సంబంధించిందా అనేది. రాడికల్ విద్యార్థి సంఘం పొందికలో అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం ఒక యూనిట్. అయితే 90s దాకా నువ్వే కులం నేనే కులం ఎప్పుడు మాట్లాడుకోవాలా. 90s తర్వాతే మాకు ఆ క్వశ్చన్ ఎదురైంది, నువ్వే కులం అనేది. అప్పటిదాకా ఆ సమస్యను ఎప్పుడు చూడలా. రెడ్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కమ్మల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ్ నుంచి వచ్చిన అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాడికల్ విద్యార్థి సంఘం అంతిమంగా సోషలిజం, నూతన ప్రజాస్వామిక విప్లవం అనేటువంటి ఒక ఆశయంతో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఏనాడు కులాల గురించి ఆలోచించాలా. అయితే నిరంతరం కులానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాటం అని అన్నప్పుడు ఎవరు చేయాలి పోరాటం? ఒకటి, ఎవరైతే అంటరానితనంతోనో లేకపోతే తక్కువగా చూస్తున్నారంటే పేరుతున్నటువంటి వాళ్ళకు ఉండే అవసరం ఒకటి. అదే సమయంలో
అభ్యుదయ భావాలతో విప్లవ భావాలతో వచ్చినట్టు అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తాము కూడా ఆ రకమైన పోరాటం చేయాల్సిందే. వాళ్ళతో కలిసి రాడికల్ విద్యార్థి సంఘం ఈ పని చేసింది. దళిత కులాలతో కలిసి తమ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఎవరు అని అంటే రాడికల్ విద్యార్థులే. మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుసు. కారంచేడు సంఘటనలో దళితుల్ని దారుణంగా దగ్గుపాటి చెంచురామయ్యకి సంబంధించినటువంటి భూస్వామి ఒక చంపితే దానికి ప్రతిగా దగ్గుపాటి చెంచురామయ్యని నిర్మూలన చేశారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఆ రోజునటువంటి రాడికల్ విద్యార్థి సంఘం ముఖ్యులు డాక్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దళితులు ఉన్నారు. దాంట్లో శిక్షలు ఆ జైలుకు పోయింది. ఆ ట్రయల్ ఫేస్ చేసింది ఎవరంటే డాక్టర్ విజయ్ కుమార్ అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కులం చెప్పకూడదు, ఆయన చెప్తున్నాను. దాదాపుగా జరిగేటువంటి అనేక రకాలంటే ఆ రోజు వర్గాన్ని నిర్మూలన మీకు తెలుసు. రెడ్లని అంటే భూస్వాములు ఎవరుంటారు? రెడ్లు ఉంటారు, కమ్మాలు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ వెలమలు ఉన్నారు. వీళ్ళు మొత్తాన్ని కూడా వాళ్ళ మీద దాడి చేసి కానీ వాళ్ళు నిర్మూలన చేసింది కానీ ఎవరంటే ఈ మిగిలినటువంటి ఈ పీపుల్స్ వార్ బృందాలు కానివ్వండి, లేకపోతే ఆ విప్లవ బృందాలు, వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మనం ఏ రకంగా వాళ్ళకి కులాన్ని అంటగట్టగలం? ఆ సాంస్కృతిక విప్లవం ఒక ఇన్ఫ్లుయెన్స్తో దాదాపుగా కులాన్ని మనం అధిగమించాలి, దాని గురించి మనం మరిచిపోవాలి, కుల అసమానతలు ఎక్కడ వచ్చినా దాన్ని ప్రతిఘటించాలి అనేటువంటి దాన్ని నిరంతరం ప్రచారం చేసింది ఆ రోజు ఆర్ఎస్యు. ముఖ్యంగా మనకి తెలిసిన ఉదాహరణ ఏంటంటే ఆర్ఎస్యుకి కేంద్రాలు ఎక్కడంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ప్రతి దగ్గర కూడా. ముఖ్యంగా మా ప్రాంతంలో కనుకైతే ప్రతి దగ్గర కూడా హై స్కూల్ హాస్టల్స్ ఉన్నాయి. దాదాపుగా హై స్కూల్ హాస్టల్స్ అన్నీ కూడా మా కేంద్రాలే. ప్రతి హై స్కూలు సాంఘిక సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి హాస్టల్ అన్నింటిలో కూడా ఆర్ఎస్యు యూనిట్లు ఉన్నాయి. అంతేకాదు కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్స్ ఆ రోజున ఆర్ఎస్యు అట్లాగే పీడిఎస్యు వీటంటి కేంద్రాలు అవే. ఎలక్షన్లని నిషేధించిన దాకా దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఆర్ఎస్యు పీడిఎస్యులు చాలా బలంగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ ఎవరంటే గ్రామ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది దళితులు. ఆ రోజు పట్టణాలకి వాళ్ళు వచ్చి బిక్కుమంటూ మనం ఎట్లా చదువుకోవాలనుకునేటువంటి సందర్భంలో ఆర్ఎస్యు వాళ్ళందరికీ కూడా దన్నుగా నిలబడింది. ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోకుండా ఆర్ఎస్యు వాళ్ళకి హక్కులు చేర్చుకుంది. ఆ రకంగా చెప్పాలంటే దళిత విద్యార్థుల దన్ను ఆర్ఎస్యు, అణగారిన కులాల హక్కులు చేర్చుకున్నది ఆర్ఎస్యు. ఆ రకంగా అగ్ర కులాల నుంచి ఉన్నటువంటి అనేక మంది కామ్రేడ్స్ వాళ్ళ ఇళ్లల్లో పోరాటం చేశారు. ఇంకా చెప్పాలంటే నిన్న నుంచి చెప్తున్నట్టు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. పద్మక్క ఎగ్జాంపుల్ మనకి తెలుసు. ఆమె విప్లవోద్యమంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి పోలీసుని తీసుకొని వచ్చి తనని ఆపడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి ఉదాహరణలే మేము ఎదుర్కొని ఉన్నాం. నేను పనిచేసే కాలంలో మేము ఒక కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ కాలేజీలో చదువుకునే రోజుల్లో రెడ్లకి సంబంధించిన అమ్మాయిలు వాళ్ళు రాడికల్స్లో ఏదో ఒక ప్రోగ్రెస్ని చూశారు. వాళ్ళు ఏం చూశారో నేను ఇప్పుడు చెప్పలేను. వాళ్ళకి నచ్చింది. ఈ అన్నలు చాలా మంచివాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఆర్ఎస్యులో కలిసి ప్రయాణం చేయడం కోసం వచ్చారు. వాళ్ళ ఇళ్లల్లో మామూలు ఇబ్బందులు కాదు. ఎందుకంటే అప్పుడే ఎదుగుతున్న పట్టణం అది, పల్లెటూరు లాంటి పట్టణం, నెల్లూరు పక్కనే కోవూరు. అక్కడ ఉండేటువంటి రెడ్లు మొత్తం కూడా ఈ అమ్మాయిలకి ఏం పని, ఈ అమ్మాయిలు పోయి వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు ఈ రాడికల్స్ అంట. అయితే వాస్తవంగా అక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకి కోట అయినటువంటి ఆ ప్రాంతంలో ఏనాడు కూడా అమ్మాయిలు మాత్రం ముందుకు రాల. విప్లవోద్యమంలోకి ఉన్నదంతా మగవాళ్లే. అందరూ కూడా ఒకనొకప్పుడంతా కూడా ఎక్కువగా పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన అనేక మంది కూడా రెడ్ల కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అపారమైన త్యాగం చేసిన వాళ్ళు. అంత ఉన్నప్పటికీ కూడా
ఆడవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. అటువంటిది రాడికల్ విద్యార్థి సంఘంలోకి అమ్మాయిలు వచ్చారు, అట్లాగే దళితులు నాయకత్వంలోకి వచ్చారు. ఇటువంటి ఉదాహరణలు మన ముందు అనేకం ఉన్నాయి. మా ప్రాంతంలోనే ఒక చిన్న సంఘటన ఏమిటంటే, మేము అప్పుడే రాడికల్ విద్యార్థి సంఘంలో వస్తూ ఉన్నాం. ఊరు మొత్తంలో కూడా అప్పటికే రాడికల్ యువజన సంఘం బలంగా ఉంది. ఆ బలంగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో రాడికల్స్కి ఇక్కడ 2 మాలాలు ఉన్నాయి. ఒక మాలాలో మాకు మంచి కేంద్రం, మరొక మాలాలో ఉండేటువంటి వాళ్ళు ఆర్ఎస్యూ కానీ లేకపోతే పీపుల్స్ వార్ కానీ దాంట్లో ఎక్కడ లేరు. ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు చాలామంది అంటే బీసీలు అప్పటికి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా రాడికల్ యువజన సంఘంలో చురుగ్గా ఉన్నారు. అటువంటి సందర్భంలో కాలేజీ కేంద్రంగా చిన్న చిన్న విషయాల్లో ఒక గొడవ జరిగింది. వేరే మాలాడకు సంబంధించినటువంటి ఒకనొక వ్యక్తిని వీళ్ళు కొట్టడం, ఆ కొట్టడం దగ్గర నుంచి అది పెద్దదైపోయి ఘర్షణ ఎక్కువైపోయేసి చంపడం జరిగింది. దాంట్లో రాడికల్స్ కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది, మేము కావాలని చేసింది కాదు అనేటువంటి చర్చ అంతా వచ్చింది. ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ కానివ్వండి, రాడికల్ యూత్కి సంబంధించిన నాయకత్వం కానివ్వండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒకటి, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరూ ఉండడానికి వీలేదు, మొత్తాన్ని ఎక్స్పెల్ చేసేసారు. దళితులతో ఘర్షణ ఎవరు పడినా కానీ అది తప్పే, పడడానికి వీల్లేదు. ఎందుకంటే అది మనకు పునాది వర్గాలు చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్ అప్పుడు పార్టీ నుంచి వచ్చింది. రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం వాటిని స్పష్టంగా ఫాలో అయినాయి. ఈ ఎగ్జాంపుల్ ఆ రోజు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎంతో కాలం పాటు వాళ్ళు మూమెంట్తో ఉంటూ సానుభూతిపరులుగా ఉంటూ సహకరిస్తూ అట్లా ఉన్నారు. అటువంటి వాళ్ళు మొత్తాన్ని కూడా వదులుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ కాల, వాళ్ళు ఊళ్ళో ఉండేటువంటి పెత్తందారీ తగాదాల్లో భాగంగా వాళ్ళు ఆలోచించారు. ఆ సంఘటన తర్వాత మొత్తం అక్కడ దళిత కులాలు మొత్తం ఆలోచించాయి. అదే ఏమిటిది, విప్లవోద్యమంలో ఉండేటువంటి వాళ్ళు అంతకుముందు కాస్త కోస్తున్నట్టు వాళ్ళని కూడా వీళ్ళు వదులుకున్నారు. మనం వీళ్ళకి దూరంగా ఉన్నాం, అది కరెక్ట్ కాదు, వీళ్ళు మన వాళ్ళు అనుకున్నారు. ఆ రకంగా విప్లవోద్యమం దాదాపుగా పునాది వర్గాలతోనే మొదటి నుంచి కూడా ఉన్నది, ఇప్పటికీ ఉంటుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం, మనకి బయటంతా కూడా ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి, సమర్థన ఉంది, వాళ్ళకి పొలిటికల్గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు అంతా ఉన్నారు. అయితే ఈరోజు ఆదివాసీ ఉద్యమం బలంగా జరుగుతూ ఉంది. ఆదివాసులకి మద్దతు ఉండేది ఎవరో, అత్యంత వెనుకబాటు గురేంటి వాళ్ళు, సమాజం మొత్తం పట్టించుకునేంటి వాళ్ళు ఆదివాసీలు. అటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఈ విప్లవోద్యమం ఉంది. ఈ విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాని గురించి మాట్లాడడానికి బయట మాత్రం చాలామంది అభ్యుదయవాదులు కావచ్చు, మరొకరు కావచ్చు, సందేహిస్తూ ఉన్నారు. ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉంటాయో అక్కడ విప్లవోద్యమం ఉంటుంది. అది అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణలో ప్రూవ్ అయింది, ఆంధ్రలో ప్రూవ్ అయింది. ఎక్కడైతే రాడికల్ విద్యార్థి యువజన సంఘాలు ఏర్పడతాయో, ఎక్కడైతే విప్లవోద్యమం పోతుందో అక్కడ మొదటగా జరిగేది అదే, అట్టడుగు వర్గాల దగ్గరే మనం ఉంటాం. కాబట్టి మిత్రులారా, కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి మాట అన్నప్పుడు రాడికల్ విద్యార్థి సంఘంలో ఉన్నటువంటి అన్ని రకాల కులాలు కూడా ఆ కులానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. అట్లా పోరాటం ద్వారానే ఒక రకమైనటువంటి ఒక మంచి యూనిట్ని, ఆ ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒక మినియేచర్ యూనిట్ని ఆర్ఎస్యు ఏర్పాటు చేయగలిగింది. ఆ రోజున్నటువంటి ఆ బృందాలన్నీ కూడా ఒక ఆదర్శంతో ఆ రకంగా జీవించగలిగాయి. కులరహితంగా మారి ఎక్కడా కూడా ఆధిపత్య కుల భావజాలం రావడానికి వీలేదు అనే రీతిగా ఒక సాంస్కృతిక పోరాటం చేసినటువంటి ఘన చరిత్ర ఆర్ఎస్యుకు ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక్క మాట చెప్పుకోవచ్చు, విప్లవోద్యమం ఏదైతే అణగారిన కులాలు వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఏనాడు విడిచిపెట్టలేదు. ఈ రోజుకి కూడా వాళ్ళకి అండ ఈ విప్లవోద్యమం మాత్రమే అనే విషయాన్ని మనందరం కూడా ఎలుగెత్తి చాటాలి.
ఆ అవసరం ఇప్పుడు మరింతగా ఉందని మీకు తెలియజేస్తూ